మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 9/6/2022 గురువారం. ఈరోజు మార్కెటు ఎలా క్లోజ్ అయిందని విశ్లేషణ. అయితే ఈరోజు గురువారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే. అయితే మన మార్కెటు 427 పాయింట్లు పెరిగి క్లోజ్ అయింది. ఎందుకు పెరిగింది అంటే షార్ట్ కవరింగ్. సింపుల్గా ఏం లేదు, మార్కెట్ పడితే ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూగా పడుతూ వచ్చింది. ఏదో ఒక రీజన్ చెప్తారు. ఏం రీజను? నిన్న క్రెడిట్ పాలసీ, అంతకుముందు క్రెడిట్ పాలసీ వడ్డీ రేట్లు పెంచుతాము అని సూచనప్రాయంగా ఉంది కాబట్టి మార్కెట్ పడిపోయింది. నిన్న ఏంటి, వడ్డీ రేట్లు అనౌన్స్ చేసారు, పడిపోయింది. ఈరోజు ఏంటిది, ఏం లేదు ఈవెంట్, కానీ మార్కెట్ పెరిగింది. దీన్ని ఏమంటారంటే షార్ట్ కవరింగ్. అంటే కంటిన్యూగా 4 రోజుల నుంచి పడుతూ వచ్చి ఈరోజు గురువారం నాడు వీక్లీ ఏదైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉందో అది పెరిగింది కాబట్టి షార్ట్ కవరింగ్ అంటారు సింపుల్గా. ఇక ఏం చూద్దాము, ఎలా చూద్దాము, ఎక్కడి నుంచి అనేది. ఫస్ట్ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. ఈ గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయ్యి సైడ్ వేస్లో ఉండి మధ్యాహ్నం 1:15 నుంచి ఇక నిన్నటి ఏదైతే ప్రీవియస్ క్లోజ్ ఉందో అక్కడే ఉండి సైడ్ వేస్తో ఉండి ఇవాళ మధ్యాహ్నం 1:15 తర్వాత పెరగటం మొదలుపెడుతుంది. ఎందుకు అంటే ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. ఇవి కవర్ చేయాలి, ఈ స్క్వేర్ ఆఫ్ అవ్వాలి, రోల్ ఓవర్లు అవ్వాలి, ఎక్సర్సైజ్లు అవ్వాలి, ఈ పొజిషన్స్ అన్నీ కాల్స్ పుట్స్ రైట్ ఆఫ్ అవ్వాలి. ఇవన్నీ జరగడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సైడ్ వేస్లో ఉంది. అంటే ఓపెనింగ్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి కొంచెం ఒక 10:15 అప్పుడు కొంచెం రికవరీ అవ్వటం మొదలుపెట్టింది. నిన్నటి అక్కడే ప్రీవియస్ క్లోజ్ దగ్గర ఉండి మళ్ళీ 1:10 నుంచి ఇక చిన్నగా నిన్నటి దాటి పైకి పోయింది. అలానే వెళ్ళిపోయింది. 427.79లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత మనకి 30 కంపెనీలు ఉన్నాయి. సెన్సెక్స్ 30లో 20 ప్లస్లో ఉన్నాయి, 10 మైనస్లో ఉన్నాయి. ఇవాళ అంతా ఏంటిది, ఫార్మా అంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, రిలయన్స్, భారత్ ఎయిర్టెల్ ఫార్మా కంపెనీలు ప్లస్ ఏదైతే రిలయన్స్ ఉందో అవి సెన్సెక్స్ నిలబెట్టినాయి, అంటే పెరగడానికి దోహదపడినాయి. అంటే 20 ప్లస్ 10 మైనస్. ఇక తర్వాత ఎన్ఎస్సికి వస్తే ఎన్ఎస్సిలో ఏవైతే ఉన్నాయో 121.85 పాయింట్లు పెరిగింది. 16,478.10లో క్లోజ్ అయింది. 50 ఏవైతే నిఫ్టీలో ఉంటాయో 38 ప్లస్ 12 మైనస్. తర్వాత ఏవైతే ఇక ఇవే మనం అనుకునే టాప్ గైనర్స్ ఎవరెవరయ్యా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, బీపీసీఎల్, రిలయన్స్, ఐషర్ మోటార్, బజాజ్ ఆటో. ఇవి సింపుల్గా టాప్ గైనర్స్లో ఉన్నాయి. తర్వాత ఈరోజు సెక్టార్లు చూస్తే బాగా పెరిగిన సెక్టార్లు నిఫ్టీ నెక్స్ట్ 50 బాగా పెరగడం జరిగింది. తర్వాత సెక్టోరల్కి వచ్చేటప్పటికి ఐటీ సెక్టార్ బాగా పెరగడం జరిగింది, 289.40. ఫార్మా వచ్చి 148.10లో పెరగడం జరిగింది. తర్వాత నిఫ్టీ బ్యాంకు 139.30లో పెరగడం జరిగింది. 12 ఏవైతే బ్యాంక్ షేర్లు ఉంటాయో 8 ప్లస్ 3 మైనస్ 1 అన్చేంజ్గా క్లోజ్ అయింది. తర్వాత ఇక మనకి ఈరోజు టర్నోవరు చూస్తే మనము 199,68,341.68 కోట్లు F&Oలో టోటల్ టర్నోవర్ జరిగింది. 199 లక్షల కోట్లు. తర్వాత ఈక్విటీస్లో వచ్చి క్యాష్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి 40,417.76 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. తర్వాత బిఎస్సిలోకి వచ్చేటప్పటికి టర్నోవర్ మనకి ఈరోజు 3,432, పెద్దగా జరగట్లేదు. బిఎస్సిలో 3,500, 4,000 మధ్యలోనే యావరేజ్ ఉంటుంది. ఇక తర్వాత ఎందుకు పెరిగింది అనే దానికి మనం రీజన్ చూస్తే ఇక్కడ సింపుల్గా గ్లోబల్ మార్కెట్స్ అవి ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు మైనస్లోనే నడుస్తున్నాయి, కానీ మన మార్కెట్ ప్లస్లో క్లోజ్ అయింది. అంటే ఏంటిది అర్థం, ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు పెరుగుతుండొచ్చు అనేది ఒక ఉదాహరణ, ఒక సూచన. రెండోది ఏంటి, షార్ట్ కవరింగ్ గురువారం. ఇది సింపుల్గా మనకి సంబంధించిన న్యూస్. ఇక వార్తల్లోకి వస్తే కొన్ని వార్తలు ఉన్నాయి. ఆ వార్తలు ఏంటి చూద్దాం మనం. ఇప్పుడు ఉదాహరణకి
వేదాంతకి ఒక న్యూస్ ఉంది. గోవా డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు ఆర్డర్ చేశారు, స్టాప్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ మినరల్స్ బై రోడ్ ద్వారా. అంటే మాన్సూన్ సీజన్ వస్తుంది కాబట్టి గోవా నుంచి ఏవైతే గోవా డైరెక్టరేట్ వాళ్ళు వేదాంతకు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో బై రోడ్లో మైన్స్ మినరల్స్ వెళ్తాయో ట్రాన్స్పోర్టేషన్ స్టాప్ చేయమని న్యూస్. అందుకని వేదాంత ఫాలో అవటం జరిగింది ఇవాళ. తర్వాత యూపీఎల్ వాళ్ళు యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ అది లాంచ్ చేయడం జరిగింది. ఒక ఫ్లూ పైరామిన్ అని ఒక ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్లో అది ఇన్సెక్టిసైడ్స్ రైస్ కోసం అనమాట, ప్రొటెక్ట్ రైస్ దిగుమతి ధాన్యం దిగుమతి కోసానికి అది వాళ్ళు ఒక లాంచ్ చేయడం జరిగింది యూపీఎల్. తర్వాత రిఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉంది. అది అంటే ఇండియా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే రిఫ్రిజిరేటర్కి సంబంధించిన ఏవైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో అవి ఆపేయటం జరిగింది. ఏది మన ఇండియా వాళ్ళు, మన ఇండియన్ గవర్నమెంట్. దానివల్ల అది రిఫ్లెక్స్ ఏదైతే కంపెనీ ఉందో అదేం చేస్తుందంటే గ్యాస్ క్యాన్స్ తయారు చేస్తుంది రిఫ్రిజిరేటర్స్కి. రిఫ్లెక్స్ REFEX రిఫ్లెక్స్ కాదు, రిఫెక్స్ REFEX రిఫెక్స్ అది ఇండస్ట్రీస్ కంపెనీ. అది గ్యాస్కి రిఫ్రిజిరేటర్కి గ్యాస్ క్యాన్ తయారు చేస్తుంది. దానికి బెనిఫిట్ అనమాట ఇంపోర్ట్స్ ఇప్పుడైతే ఆపేసారు. తర్వాత TRF అని ఒక కంపెనీ ఉంది, టాటా గ్రూప్, అది కూడా TRF. అది టాటా స్టీల్ వాళ్ళు ఆ TRFలో పెట్టుబడి పెడుతున్నారు 165 కోట్లు. అందుకని దానికి ఒక గుడ్ న్యూస్. TRF టాటా స్టీల్ గ్రూపే, టాటా వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. తర్వాత రామ్కో సిస్టమ్స్ ఒక కంపెనీ ఉంది, దానికి ఆర్డర్ రావడం జరిగింది ఇరాక్ ఏవియేషన్ నుంచి రామ్కో సిస్టమ్స్కి ఒక ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత మెరైన్ ఎలక్ట్రికల్స్ అని ఒక కంపెనీ ఉంది, దానికి ఆర్డర్స్ రావడం జరిగింది. అదానీ కొనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ నుంచి, అదానీ కొనెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మెరైన్ ఎలక్ట్రికల్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత BLS ఇంటర్నేషనల్ ఒక కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. 88.3% స్టేకు జీరో మాస్ అనే ఒక కంపెనీలో. ఈ కంపెనీ BLS ఇంటర్నేషనల్ వారు ఆ జీరో మాస్ కంపెనీలో 88.3%ని ఎక్వైర్ చేయడం జరిగింది. పెట్టుబడి 106 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఎవరు? BLS ఇంటర్నేషనల్ వాళ్ళు. తర్వాత క్రాంప్టన్ గ్రీవ్స్ కంపెనీ ఉంది, మనం జనరల్ క్రాంప్టన్ ఫ్యాన్లు ఉన్నాయి కదా, అదే క్రాంప్టన్ గ్రీవ్స్ అంటాం. వాళ్ళు బోర్డు మీటింగ్ పెడుతున్నారు 13వ తారీఖు, జూన్ 13వ తారీఖు బోర్డు మీటింగు. వాళ్ళు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా NCDలు ఇచ్చి 125 కోట్ల రూపాయలకి వాళ్ళు రావడం జరుగుతుంది. అది. తర్వాత హార్డ్విన్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, HARDWYN హార్డ్విన్ ఇండియా లిమిటెడ్. అది బోనస్ ఇస్తుంది. జూన్ 13వ తారీఖుకి బోర్డు మీటింగ్ ఉంది. బోనస్ ఎంత ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా వస్తుంది అనే దాని మీద బోర్డు మీటింగ్ ఉంది 13వ తారీఖు జూన్. తర్వాత లిక్కర్ ప్రైస్లు తగ్గించడానికి 30-40% లిక్కర్ ప్రైస్లు తగ్గించే ప్లాన్లో ఉన్నది. పంజాబ్ క్యాబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. న్యూ ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అంటే పంజాబ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, పంజాబ్ క్యాబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. లిక్కరు అంటే 30-40% ఎక్సైజ్ డ్యూటీని న్యూ ఎక్సైజ్ పాలసీ వస్తుందన్నమాట. అంటే న్యూ ఎక్సైజ్ పాలసీ వల్ల లిక్కర్ ధరలు పంజాబ్లో 30-40% డిస్కౌంట్ వస్తాయట, అంటే తగ్గుతాయని ఒక వార్త. దాంతో ఎఫెక్ట్ ఏమిటి అంటే లిక్కర్ కంపెనీల మీద ఎఫెక్ట్ ఉంటుంది. రాడికోకేతాన్, యునైటెడ్ స్పిరిట్స్, గ్లోబల్ స్పిరిట్స్, ఇవి ఆ లిక్కర్ కంపెనీలు వాటి మీద ఉంటుంది. తర్వాత ICICI లోంబార్డ్ ఉంది, ఇన్సూరెన్స్ కంపెనీ. అది ప్రీమియము బాగా మొబిలైజ్ చేయడం, అంటే ఈ మధ్య ప్రీమియమ్స్ పెంచారు అన్నిట్లో. అయితే ప్రీమియం బాగా రికవరీ అంటే కలెక్ట్ చేయడం జరిగింది. అది 34% ఇయర్ ఆన్ ఇయర్. ICICI గ్రూప్దే ICICI లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. అది ఇయర్ ఆన్ ఇయర్ 34% గ్రోత్ సంపాదించింది. అంటే ప్రీమియంలో బాగా కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలో ఇది బాగా వచ్చింది, మిగిలినవి కూడా వచ్చినాయి, నేను కాదంటే 25-20% వచ్చింది. కానీ ఇది హైయెస్ట్ కలెక్ట్ చేయటం, అంటే ప్రీమియంలో. అది ప్రీమియం ICICI లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తగ్గితే కొనుక్కోమని అర్థం. తర్వాత టాటా స్టీలు ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. ఎక్వైర్ కాదు, మొత్తం కాదు, 16.5 crores తోటి 165, అదే ఈ TRF అనమాట, ప్రిఫరెన్షియల్ షేర్లు ఇవ్వడం జరిగింది. 12.17%, అది టాటా స్టీల్. తర్వాత టెక్ మహీంద్రా ఉంది. ఈ టెక్ మహీంద్రా ఏదైతే ఉందో 26% ఎక్వైర్ చేయడం జరిగింది. ఈక్విటీ స్టేకు హువోబాన్ ఎనర్జీ, హువోబాన్ ఎనర్జీ అనే కంపెనీ 1.6 crores టెక్ మహీంద్రా ఎక్వైర్ చేయడం జరిగింది.
ఆ కంపెనీలో 26% స్టేక్ని. తర్వాత ఇక యూనియన్ మినిస్టర్ వాళ్ళు, అంటే యూనియన్ మినిస్టరు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ, అది యూనియన్ మినిస్టరు రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్షను నితిన్ గడ్కరీ గారు ఒక 15 NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్లకి ఫౌండేషన్ పునాది రాళ్ళు వేసిండు ఆయన. ఎంత అమౌంట్ అది? 13,585 కోట్ల రూపాయలు. 13,585 కోట్ల రూపాయలని ఫండ్ అనమాట. NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ స్టోన్స్ వేయటం జరిగింది ఆయన. ఎక్కడ? పాట్నా, హాజీపూర్, బీహార్లో పాట్నా, హాజీపూర్ ఏరియాలు, పాట్నా హాజీపూర్ ఏరియాలు బీహార్ స్టేటు. అది బెనిఫిట్ ఎవరికయ్యా అంటే NHAI, IRB ఇన్ఫ్రా, L&Tకి ఆర్డర్స్ రావడం జరుగుతుంది ఎక్కువ అనే ఉద్దేశంతో ఆ 2 కంపెనీలకు గుడ్ న్యూస్. ఇదంతా 13,585 కోట్ల రూపాయలు. ఇది మీకు ఈరోజుకి వార్తలు, న్యూసు, మార్కెట్ యొక్క విశ్లేషణ. సింపుల్గా మనం గమనించాల్సింది, ఈరోజు వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే కాబట్టి షార్ట్ కవరింగ్ అనొచ్చు. ఇవాళ ఈవెంట్ ఏం లేదు, నిన్నే అయిపోయింది. ఏది క్రెడిట్ పాలసీ అదంతా బ్యాంక్ నిఫ్టీ అవన్నీ అయిపోయింది. ఈరోజు మాత్రం నా ఉద్దేశ ప్రకారంగా షార్ట్ కవరింగ్ జరిగింది అనేది సూచన, అంటే విశ్లేషణ. ఇది సింపుల్గా మనకి ఇటువంటి మీకు ముందు కావాలి అనుకుంటే మీ పేరు, ఊరు పేరు, మీరు ఎక్కడ ఉంటారో ఆ ప్లేసు, మీరు మీ పేరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయాలి. చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. ఫర్దర్గా ఏమైనా పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు అప్డేట్ చేయడానికి వీలవుతుంది. ఇది సింపుల్గా 9/6/2022 గురువారం యొక్క విశ్లేషణ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.